వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నారి జాను ఇప్పటికీ మిస్ అయిపోయి 16 రోజులైపోయింది. రోజుకో కొత్త కోణం తెర మీదకి వస్తుంది తప్పితే ఈ పాప ఎక్కడుంది, ఏమైపోయింది అన్నటువంటి మిస్టరీ మాత్రం అలానే మిగిలిపోతుంది. ఇక ఇప్పుడు మరొక కొత్త కోణం తెర మీదకి వచ్చినటువంటి అంశాలను చూడొచ్చు. 16 రోజులుగా జాను కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇక దీంట్లో మరో కొత్త అంశం, పామాయిల్ తోటలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా కూడా ఇలాంటి పెద్ద పెద్ద తోటల్లో అడవి పందులు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అడవి పందుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ విద్యుత్ తీగలు తగిలి ఇటు చిన్నారి జాను మృతి చెందిందా? ఇప్పుడు కొత్తగా ఈ ప్రచారం తెర మీదకి వచ్చింది. మృతదేహాన్ని కొండ ప్రాంతంలో రహస్యంగా పాతి పెట్టేశారా? తోట యజమానులకు రాజకీయ పలుకుబడి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఇంత వ్యవహారం జరుగుతున్న తోటలో ఇప్పటి వరకు యజమానులు వచ్చింది లేదు. దీంతో కూడా చిన్నారి జాను ఏమైనా ఆ ఎలక్ట్రిక్ వైర్స్ తగిలి తానేమైనా మృతి చెందటం జరిగిందా? ఆ తరువాత ఆ పాపని ఎవరికి రెండో కంటికి కంటపడకుండా తీసుకొని వెళ్లి కొండల్లో పాతి పెట్టారా? ఇప్పుడు ఈ కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఇక జాను కేసులో విచారణ జరుగుతున్న తోట యజమానులు అటు రాకపోవటానికి ఈ అనుమానాలకు తావిస్తుంది. ఇంకా పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ రాకపోవడంతో స్థానికుల్లో ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ యజమానులకు రాజకీయ పలుకుబడి ఉంది. మరొక వైపు అసలు ఈ పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఇలాంటి కీలకమైన కేసుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేవి చాలా తొందరగా తెప్పిస్తారు. సరే, ఒక 5 రోజులకు వస్తాయి అన్నారు, కానీ 5 రోజులు దాటిపోయింది, ఇంకా కూడా రాలేదు. అసలు ఆ రిపోర్ట్లు ఏమయ్యాయో వాటి గురించి మాట్లాడే నాదురే లేకుండా పోయాడు. ఏది కూడా కొన్ని అంటే అన్ని కూడా తెర ముందు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అలాంటివి ఏవి కూడా క్లియర్ కట్ గానైతే జనాల ముందలైతే ఉండటం లేదు. నిజంగా ఈ కేసు అంత పెద్ద పజిల్ గా మారిపోయిందా ఛేదించడానికి, లేకపోతే పొలిటికల్ గా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా దీని వెనక? నిజంగానే ఆ తోట యజమానులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఈ కేసుని? అందుకనే ఈ తోటలోకి ఇప్పటి వరకు రాలేదా? ఇప్పుడు ఏదైతే స్థానికులు అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ అనుమానాలు నిజమా? ఇప్పుడు ఈ కోణంలోనే ఈ కేసు దర్యాప్తు కొనసాగబోతోందా ఏంటి? అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అనేక కోణాలు ఈ కేసులో తెర మీదకి వచ్చాయి. అన్ని యాంగిల్స్ లో కూడా దర్యాప్తు చేస్తూ వెళ్ళారు. ప్రతి దారి మూసుకుపోయింది. ఇప్పుడు సరికొత్తగా ఇంకో అనుమానం తెర మీదకి వచ్చింది. మరి దీని మీద దర్యాప్తు చేయబోతున్నారా ఏంటి అనేటువంటి అంశాలను కూడా మా ప్రతినిధి సాయిరాం అడిగి తెలుసుకుందాం. ఎస్ సాయిరాం, రోజుకొక కోణం తెర మీదకి వస్తుంది, కానీ ఎటుగా వెళ్ళినా కానీ దారులు మూసుకుపోతూ ఉన్నాయి. అసలు నిజంగా ఈ కేసు ఛేదించడం అంత కష్టంగా మారిందా అనేటువంటి ఆరోపణలు లేకపోలేదు. మరి ఇప్పుడు మరొక కొత్త కోణం తోట యజమానుల మీద అనుమానాలు రావటం అయితే జరుగుతుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ స్థానికుల్లో ఏమనుకుంటున్నారు ఏంటి? కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన నేటికి దాదాపుగా 16 రోజులు దాటినప్పటికీ ఆమె ఆచూకైతే లభించడం లేదు. ఇప్పుడు మొదట్లో ఇది సాధారణ మిస్సింగ్ కేసుగా భావించినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది ఈ కేసు మరింత మిస్టరీగా మారుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు ప్రత్యేక బృందాలు స్థానికులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన ఆధారం అయితే బయటపడలేదు. అయితే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఈ కేసు మరో మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ సంబంధించి ఏదైతే వైర్లు ఉంటాయో అక్రమ విద్యుత్ సేవలకు సంబంధించి చిన్నారికి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని, అనంతరం ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా మృతదేహాన్ని కొండ ప్రాంతాల్లో అయితే రహస్యంగా పాతి పెట్టేశారనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ ఆరోపణలకి అధికారికంగా ధృవీకరణ లేకపోయినప్పటికీ గ్రామంలో మాత్రం ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ప్రజలు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ ప్రచారం నిజం లేకపోతే ఇన్ని రోజులుగా పాల్గొన్న గాలింపు చర్యలు ఎందుకు ఎలాంటి పూర్తి దొరకడం లేదు? మరోవైపు ఒకవేళ ఎలాంటి అనుమానాలు గ్రామ స్థాయిలో వినిపిస్తున్న ఆ కోణంలో పోలీసులు ఎంతవరకు వచ్చి విచారణ చేశారనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మరో కీలక అంశం పామాయిల్ తోటకు సంబంధించినది. చిన్నారి కుటుంబ సభ్యులు పనిచేస్తున్న తోట యజమానిని పోలీసులు విచారించారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒక కుటుంబంలో ఇంత పెద్ద విషాదం చోటు చేసుకున్నప్పుడు అక్కడ పనిచేసే కార్మికుల యజమాని ఖచ్చితంగా పరామర్శకు రావడం సహజం. కానీ ఇప్పటి వరకు కూడా తోట యజమాని అయితే కుటుంబాన్ని పరామర్శించలేదు, బహిరంగ కూడా ఎటువంటి స్పందించలేదు అని కూడా గ్రామంలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి దీనికి కారణాలు ఏంటి, అసలు ఆయనను పోలీసులు ప్రశ్నించారా లేక ఆయన వద్ద నుంచి ఏమైనా సమాచారం సేకరించారా అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వినిపిస్తాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలు మాత్రమే, దీనిపై స్పష్టత కూడా రావాల్సి ఉంది. అయితే
ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం పెంపుడు కుక్క. చిన్నారి కల్పించకుండా పోయిన రోజే పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. అనంతరం 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. తర్వాత దీన్ని కీలక ఆధారంగా తీసుకుని పాప ఆచూకీ దొరుకుతుందేమో జీపీఎస్ ఆర్డర్చి ఎప్పుడైతే బయటకు వదలడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మరణించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అంటే సుమారుగా 7 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఇప్పటి వరకు కూడా రాలేదు. ఎందుకు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఏదైనా ఒక కీలక అంశం ఉంటే ఖచ్చితంగా 2-3 రోజుల్లో రప్పించే అవకాశం ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఈ పోస్ట్ మార్టం తమ దగ్గర మరణించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికి కూడా రాలేదు. అసలు ఎందుకు ఈ సాంకేత ఏ కారణం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అవుతుంది, ఎవరైనా దీన్ని ఆపుతున్నారు అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. మరోవైపు చూసుకుంటే మొన్న సినీ మార్కెట్ యార్డ్ వద్ద ఒక చిన్నారి అయితే కనిపించడంతో ఒక్కసారిగా జాహ్నవి దొరికిందేమో ఆపులు అయితే చూపించాయి. కానీ జాహ్నవి కాదని తెలిసి అందరూ అయితే నిరాశపడ్డారు. ఇప్పటికే పోలీసులు ఎంత అధికారుల యంత్రాంగం కూడా వేలాది ఫోన్ కాల్స్ అయితే విచారించారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించి ప్రత్యేక బృందాలు కూడా అనేక ప్రాంతాలు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. అదే జాహ్నవి ఎక్కడుంది, ఆమెకి ఏమైంది, ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా అపహరించారా, లేక ప్రజల్లో వినిపిస్తున్న అనుమానాలు ఏమైనా నిజం ఉందా అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. అసలు కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం గ్రామం, అటు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా దీనికోసం ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు కొత్త అనుమానాలు దారితీస్తున్నాయి కాబట్టి పోలీసులు మరి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారా, మరి తోట యజమాని ఇప్పుడు దాకా మరి ప్రశ్నించారా, లేదా విచారించారా, లేదా నిజంగా ఇప్పుడు వస్తున్న అనుమానాలు అది ఎంతవరకు నిజం, నిజంగా తోట చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి కరెంట్ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తారా, నిజంగా ఏర్పాటు చేస్తే జాహ్నవి వెళ్ళిన రోజు విద్యుత్ తీగలకి సప్లై ఉందా లేదా, ఆ కోణంలో ఏమైనా జరిగిందా అన్న కోణం కూడా ఇప్పుడు అంటే అక్కడ కూడా ఇప్పుడు విద్యుత్ తీగలు ఉన్న దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు అయితే ఉంటాయి కదా. అంటే తోటకు సంబంధించి కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జాహ్నవి కుటుంబ సభ్యులు ఉంటున్న ఇంటి సమీపంలోనే అదేవిధంగా తోటకి ఎంట్రన్స్ గేట్ వద్ద మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తప్ప కంచికి సంబంధించిన ఏరియాలో అయితే సీసీ కెమెరాలు అయితే ప్రస్తుతం ఇప్పుడైతే ఏర్పాటు చేశారు. కానీ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఏదైతే జాహ్నవి మిస్ అయిన రోజున అయితే సీసీ కెమెరాల ఏర్పాట్లు అయితే అక్కడ ఏమీ లేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న అనుమానాలు బట్టి ఆల్రెడీ ఊర్లలో అంటే ఏదైతే దొండవాక పంచాయతీ ఉందో దొండవాక పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలు కూడా అటు పిఠాపురం వరకు కూడా ప్రతి ఏరియాలో కూడా సీసీ ఫుటేజ్లన్నీ సేకరిస్తున్నారు. అంటే పాపను ఎవరైనా అపహరించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త అనుమానాలతో ఖచ్చితంగా తోట యజమాని ఖచ్చితంగా పోలీసులు విచారణ చేపట్టాలి. పోలీసులు విచారణ చేపడతాయి కానీ కేసులో ఏంటనేది పోలీసు రాదని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే వీరు అనుమానిస్తున్న గ్రామస్తులు అటు కొంతమంది అధికారులు కూడా అనుమతిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ కరెంటు తీగలకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇప్పటి వరకు ఒక క్లూ కూడా లభించలేదు. కాబట్టి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే నిజంగా ఖచ్చితంగా జరిగి ఉంటే ఖచ్చితంగా ఒక ఆధారం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క సంబంధించిన పోస్ట్ మార్టం కూడా దాని మీద చర్యలు తీసుకుని త్వరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రప్పించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ కుక్క ఎందుకు మరణించింది అనేది ఒక కొలిక్కి రాదు. ఆ కుక్క మరణానికి కూడా కారణాలు తెలిసి ఖచ్చితంగా జాహ్నవి కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మనకి లభిస్తాయని అందరూ కోరుకుంటున్నారు. మరి సాయిరాం, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగి తోట యజమానుల్ని ఏమైనా ప్రశ్నించేటువంటి అవకాశం ఉందా? మరొకటి, ఈ పోస్ట్ మార్టం రిపోర్టు గురించి పోలీసులు ఏమైనా అసలు తెర మీదకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా విచారణ అయితే చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు అనుమానాలను వేరే తీసుకున్నారు. తోట యజమాని అర్థం ఉందేమో, ఈ మా పిల్లలు ఏమన్నా ప్రమాద పరిస్థితి ఏమైనా జరుగుంటే ఈ తోట సంబంధించిన కంచుకి ఏర్పాటు చేసే విద్యుత్ తీగల ప్రమాదమే దీనికి కారణమేమన్న కోణంలో ఖచ్చితంగా అనుమానాలు రేటెక్కిస్తున్నాయి. బట్ ఖచ్చితంగా అధికారులు, పోలీసులు ప్రతి ఒక్కరూ కూడా దీని దృష్టి సాధించి ఖచ్చితంగా తోట యజమానిని విచారిస్తే గానీ దీని మీద పొలికి రాదు. ఒకవేళ ఈ కేసు విచారించకపోతే ప్రజల అనుమానాలే అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యజమానిని అయితే విచారించి అసలు ఏం జరిగింది, అసలు నిజంగా అది ఏమైనా ప్రమాదం జరిగితే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా అధికారులు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరణ అయితే ఇప్పటి వరకు కూడా ఏ యంత్రాంగం కూడా ఇవ్వలేదు. దీని మీద కూడా ఖచ్చితంగా మరి పోలీసు ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొస్తే గానీ దీనికి సంబంధించి ఒక కీలక ఆధారం అయితే బయటపడలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరాం. ఇక ఇప్పటి వరకు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్, పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, దీని మీద ఎందుకు ఎవరు నోరు మెదపటం లేదు, ఎన్ని అంశాలు, మరొకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక రకమైన అనుమానాలు, తోట యజమానులు అసలు అప్పుడు దాకా ఎందుకు ఇంత జరుగుతున్నా తమ తోటలో ఇప్పటి వరకు ఎందుకు అక్కడికి రాలేదు,
దీంతో కూడా అనుమానాలు అనేవి బలపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాని తర్వాత అసలు ఈ కేసులో ఎటువంటి క్లూస్ దొరకనున్నాయి, ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్ళనుంది, ఇప్పటికి 16 రోజులైంది, అసలు ఈ కేసు ఛేదించగలరా లేరా ఏంటి అన్నటువంటి పురోగతి, కేసు పురోగతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు మీద ఆసక్తి అనేది నెలకొని ఉంది. ఎక్కువ బజ్ ని మనం చూస్తూ ఉన్నాము. ఎవరికి వాళ్ళు ఎక్కడైనా కానీ చిన్న పాప ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చిన్నారి జానువేనేమో అన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఒక పాప కనిపించినప్పుడు ఆ పిల్ల ఏమైనా జాను అయి ఉండొచ్చేమో అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఆ తర్వాత ఆ న్యూస్ ని వైరల్ చేసినటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా కూడా ఎవరికి వారు చిన్నారి జాను సేఫ్ గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ దర్యాప్తులో మాత్రం ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఇక దీంట్లో ఏమన్నా ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేటువంటి కోణం అయితే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో.